పోతాడు. ఆ కృష్ణానదిలో 86వ సంవత్సరంలో మా హ్యామిల్టన్ పాస్టర్ గారి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణానదిలో మునిగి బాప్తీసం పొందాడు. మీలో ఇంకా ఎవరైనా బాప్తీసం పొందకపోతే పొంది కొంచెం చర్చికి చేరి ప్రభు బలలో పాల్గొని దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కానుకలు ఇచ్చి ఆయన సేవ నిమిత్తం వ్యాపారం చేయడానికి కాదు, మీరు ఇచ్చే డబ్బులు చీట్లు కట్టుకోవడానికి కాదు, మీరు ఇచ్చే డబ్బులు భార్య పిల్లలకి బంగారం వసూలు చేసుకోవడం కాదు, మీరు ఇచ్చే డబ్బులు మిద్దెల మేడలు కట్టుకోవడం కాదు, దేవుని సేవ చేయడం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక మీరు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇలాగా కూడికలకు వస్తూ ఉంటే ఒక్కసారిగా మేము అన్నీ చెప్పడానికి కూడా మానవుల శక్తి చాలదు. తరచుగా పరిశుద్ధుల సహవాసంలో ఉంటే దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగా దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. యేసయ్య ఒక మాట అన్నాడు సిలువలో, ఆయన అన్నారు సమాప్తమైంది అన్నాడు. ఏమి సమాప్తమైంది అని ఆలోచన చేస్తే దేవుని యొక్క 3.5 సంవత్సరాల సేవ, 33.5 సంవత్సరాల శరీర జీవితం అయిపోయి ఏమి సమాప్తమైందని చూస్తే సాతాను కార్యక్రమాలన్నీ కాలిపోయాయి. చెప్పడం ఆ మధ్యన నా మీదకి క్రూర మృగం వచ్చింది. ఈ మధ్య కాలంలోనే క్రూర మృగం వచ్చి నన్ను కాటేసి కలుస్తుంది. అది ఎవరి ద్వారా వచ్చిందో నాకు అర్థమే. వెంటనే నేనేం చేశానంటే ఇశ్రాయేలు దేవా అని అరిసా. శక్తులు పారిపోయినాయండి. ఈరోజు నమ్మండి, యేసు ప్రభు నామాన్న గనక మీరు ప్రార్థన చేస్తే మాంత్రిక శక్తులు కానీ ఏ శక్తులైనా సరే, ఏ పీడా పిశాచి మీ దగ్గరికి రాదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. యేసయ్య సిలువలో సమాప్తమైంది అన్నాడు. యేసయ్య సిలువలో సమాప్తం అన్నాడు. ఏం సమాప్తమైంది? పాప క్షమాపణ సమాప్తమైంది. యేసయ్య సిలువలో ఏం సమాప్తమైందంటే యేసయ్య మన ఎమ్మెల్యే గారు ఉపరపాలెం రోడ్డు వేయడానికి ఎంతకాలం పెట్టిందో, ఇనుకొండకి నుంచి గుంటూరుకి ఈ రోజుకి మనకు మెయిన్ రోడ్డు పట్టల. ఇనుకొండ అద్దంకికి రోడ్డు ఉంది, కురిసి అడుగులు అవతల రోడ్డు ఉంది ప్రకాశం జిల్లాలో. ఏమండి చిలుకలూరుపేటకు రోడ్డు ఉంది, త్రిపురాంతానికి ఉంది. ఓ అబ్బా, ఆ హైవే ఎక్కితే ఏముంటుందో రోడ్డు. మనకి గుంటూరుకు మాత్రం హైవే మాత్రం యేసయ్య అన్నాడు సమాప్తమైందన్నాడు. ఏం సమాప్తమైంది తెలుసా? ఎవడు వేయలేని రోడ్డు యేసయ్య వేసాడు. చప్పటి పట్టు. అందుకని యేసయ్య అన్నాడు నేనే సమాప్తం. ఏం సమాప్తమైందంటే ఏ మానవ జాతి, నేను మీకు భూలోకం నుంచి పరలోకంకి వెళ్ళడానికి రోడ్డు వేసా. అయిపోయింది రోడ్డు, ఇక మీరు నడవడమే హైవేలో. ఈ విధంగా సిలువలో యేసయ్య నీ కొరకు నా కొరకు నానా విధములుగా అరిసి కేకలు వేసి ఆయన సేవను ముగించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పాతవి గతించను సమస్తము. యేసు ప్రభువును నమ్ముకున్న వాడి దగ్గర పాతవి కనపడదు, అల్లరి కనపడదు, రౌడిజం కనపడదు, తగాదాలు కనపడవు. ప్రేమ, సమాధానం, సంతోషం కనపడుతుంది. కనుక రోజు రాత్రి యేసయ్య సిలువలో నీ కొరకు నా కొరకు అనేక విధాలుగా శ్రమపడ్డాడు. కారు దిగుతా చెప్పాను, ప్రభువా నీ సిలువు గురించే చెప్తా, ఇంట్లో బయలుదేరుతాను నీ సిలువు గురించే చెప్తా. ఈరోజు రాత్రి పొద్దున నీ సిలువు గురించే, 4 క్రితం ఉప్పరపాలెం పోతే నీ సిలువు గురించే చెప్తానయ్యా. చప్పట్లు కొట్టండి. ఈరోజు రాత్రి నమ్మండి, ఆకాశం అందున దేవుడు మాకు ఆయన సిలువునిచ్చాడు. మేము కూడా ఆ సిలువును మీకు అప్పగిస్తున్నాం. చప్పట్లు కొట్టినాం. ఆయన మాకు ఏది అప్పగించాడో అదే మీకు అప్పగిస్తున్నాం. మీరు ఎప్పుడైతే ఈ సిలువను పట్టుకుంటారో, గొల్గొతా కొండ పైన రక్తం కార్చిన యేసయ్యను నువ్వు పట్టుకుంటావు, అప్పుడు నీ జీవితం హైవేలో నడుస్తావు. చౌకబారు రోడ్లు ఉండవు, పక్క తొక్కుళ్ళు ఉండవు. పక్క తొక్కులతో మనకేం పని? ఒకడంటాడు అయ్యా మా ఊరు రా అన్నాడు. నేను ఏడొచ్చేదిరా మీ ఊరు రావాలంటే పలానా ఊరు దాటి రావాలరా, నేను ఆ ఊరు రావడం నాకు ఇష్టం లేదు రా అన్న. అని అంటాడు అయ్యా ఆ ఊరు నుంచి రావద్దు, నాగులవరం నుంచి చుట్టూ దిగిరా అన్నాడు. అంటే నేను అన్నాను ఊరి దొంగబాట రాసేందుకురా, వచ్చే రోజు చేస్తా రాజబాటలో అన్నా. చేతులైతే దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా లేదా? మా ఊరు రా అని పిలుస్తాడు. నేను రా పలానా ఊరు దాటి రావాలా, నేను ఎట్లా మాట్లాడన్నా. ఓహో అంటే అటు నుంచి తిరిగి నాగులవరం నుంచో అటు ఏడుచూ నుంచి రా,
ఒరే ఈ దొంగ తొక్కలు నాకెందుకురా, వస్తే రాజమార్గంలో వస్తానరా, లేకపోతే నోరు మూసుకుని కూర్చుంటాను. ఈరోజు రాత్రి మీరు వినండి, యేసయ్య మనకి వేసిన బాట పక్క త్రోవ కాదు. చెప్పండి చెప్పండి, చెప్పాలి గట్టి చెప్పాలి. ఏ మార్గం? కింగ్స్ వే. God has given us the king's way. మనం దొంగలం అయితే దొడ్డిదారిన పోవాలి. ఎందుకని యేసయ్య అన్నాడు, దొంగతనం చేసి నరహత్య చేయడానికి వస్తాడు, దొడ్డిదారిని వస్తాడు దొంగ. మనం దొడ్డిదారిని రాం, దొడ్డిదారిని మనం పిలవాల. అందుకని పౌలు అంటాడు, బ్రతుకుటైతే క్రీస్తు, చావు అయితే. ఆఖరి మాట సిలువలో చాలా మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు టచ్ చేయడం జరిగింది. 4 రోజుల నుంచి నా కడుపును పిండేస్తుంది. దేని గురించి తెలుసా? యేసయ్య రక్తం, కారుచున్న రక్తం, పారుచున్న రక్తం. ఎక్కడెక్కడి నుంచి కారింది యేసయ్య రక్తం? తలలో నుంచి కారింది, కాళ్ళ నుంచి, చేతుల నుంచి కారింది, ప్రక్కలో నుంచి, వీపులో నుంచి కారింది. ఈ రోజున ఈ మాటలు అంటే పెద్దలారా, ఈ రాత్రి మీ మనసు ఆ సిలువ త్యాగంలో ఉంచండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సిలువ త్యాగం మీద ఉంచితే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. పాపానికి మీ మీద అధికారం లేదు, రోగం మీ మీద పరిపాలన చేయదు. నేనన్నా ఈ మధ్య షుగర్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్తానండి జరిగింది. ఆ గుండె ఆపరేషన్ చేసుకున్నప్పుడు షుగర్ పెరిగిపోయి నా జీవితంలో ఇన్సులిన్, అసలు షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలా, షుగర్ టాబ్లెట్ వేసుకోవాలా. ఆ గుండె ఆపరేషన్ చేస్తే 7 గంటలు చేశారు, బోతం కోసాడు. ఆ డాక్టర్ వస్తామని రావడం, షుగర్ పెరగడం, ఇన్సులిన్ పొట్టంతా పొడిచాడు, ఇన్సులిన్ ఇంజక్షన్. వాళ్ళు పొడుస్తుంటే, ప్రభువా ఏమి శాపం అయ్యా, ఈ గుండె ఆపరేషన్ ఇట్లా ఉంటే ఈ ఇన్సులిన్ ఇంజక్షన్ ఏంటి నాయన, నేను తట్టుకోలేకపోతున్నా. ఎంత అవమానమో. మా అబ్బాయి కూడా డెర్ఫ్లిన్ ఇంజక్షన్ చేస్తుంటే, డెర్ఫ్లిన్ ఆయాసం, దానికి ఒక్కడే కొడుకు అయ్యా, వాడికి డెర్ఫ్లిన్ ఇంజక్షన్ ఏంటి అయ్యి నడిస్తే పక్కని ఉపసం ఆగిపోయింది. ఈ ఇన్సులిన్ పొడుస్తూ ఉంటుంటే నేను ఈ మధ్యన ఈ షుగర్ మాత్రలు వాడతా. నేను అన్నాడు, యేసయ్య ఏం చెప్పు, నీ రక్తంలో ఇన్సులిన్ లేదా అన్నా. ఇంతే, నీ రక్తంలో ఇన్సులిన్ లేదా అన్నా. దెబ్బకు షుగర్ 330 పడుతుంది, బొబ్బు ఉందండి కిందకి. నేను చెప్తున్నా ఈరోజు రాత్రి, యేసు రక్తంలో ఇన్సులిన్ ఉంది, యేసు రక్తంలో గ్లూకోజ్ ఉంది, యేసు రక్తంలో నీకు సకల మందుల్లో ఉన్నటువంటి మందు పదార్థాలు, ఔషధాలన్నీ ఉన్నాయి. నమ్మకే మనం సూదులు పొడిపించుకుంటున్నాం. నేనన్నా, నీ రక్తంలో ఇన్సులిన్ లేదా అన్నా. మరి ఎందుకు లేదురా నా రక్తంలో ఇన్సులిన్? దెబ్బకు ఉరికిందండి అది షుగర్. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా పిసికిలమ్మా నిద్రపోబాకు, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక 2 నిమిషాలు. యేసయ్య, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి మాట. నా ఆత్మను చెప్పండి, నా ఆత్మను, అందరికంటే చెప్పాలి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నావా? పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మ బాబుని వదిలిపెట్టి పోలా నువ్వు? పెళ్ళి అయిన తర్వాత కనపడరు కూతుర్లు కొడుకులు. పెళ్ళి అయిన తర్వాత అమ్మా నాన్న అంటుంటారు, మమ్మీ డాడీ అనగానే వీడికి మొత్తం కూలైపోయి కూతురు రాస్తాడు, మొత్తం జేబులన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ కనపడదు కూతురు, డాడీ కదా ఒక్కలు తిరిగిపోయి పెడతాం. యేసయ్య అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తాను. నా సేవలో 40 సంవత్సరాల సేవ, అబద్ధం మాటల. ఎందుకంటే దేవుడు నేను మాట్లాడే ప్రతి మాట ఆయన వింటాడు. నా సేవలో నేను ఊరిలో పోయి వాళ్ళ కొంపలు అద్దెకున్నందుకు, అద్దెకి ఊరినే కోటీశ్వర్లు అయిపోయి. నా సేవలో కోటీశ్వరులైన వాళ్ళు బోల్డ్ మంది, కానీ నా నోట్లో మట్టి కొట్టారు, కానుకలు ఎవరు. ఈ రోజుకి శ్రమ పడుతున్నా. 5,000, 10,000, 20,000 ఒక్కొక్కడిని గద్ద రెక్కల మీద విమానాలు ఎగరేస్తుంటే ఈరోజు రోసిగాడు కనపడ్డాడు, గోసిగాడు కనపడ్డాడు.
ఉద్యోగం లేనప్పుడు అన్నా ప్రార్థన చేయి. యేసయ్య అన్నాడు, తండ్రి నా ఆత్మను నీకు. ఈరోజు ఉద్యోగాలు వచ్చిన తర్వాత కనపడుతున్నారా? కనపట్లా. అంటే అప్పగించుకోవట్లా. అంటే మనల్ని పాస్టర్లను వాడుకునే మాయగాళ్ళు. వినుకొండ రైల్వే స్టేషన్ ఎదుట ఇనప సామాను మోస్తుంటే, రైలు పట్టాలు మోస్తుంటే, ప్రభు వాడి పరిస్థితి ఏంటయ్యా, నా ఇంట్లో బిల్డింగ్ నుండి వచ్చి అయ్యా వారికి ఉద్యోగం వచ్చింది, వాడి భార్యకు ఉద్యోగం వచ్చింది, వాడి కూతురికి ఉద్యోగం వచ్చింది, ఇంకొక వరి ఒక్క ఇంట్లోనే నెలకి 70-80 లక్షల రూపాయలు జీతాలండి. 50 లక్షలు అంటే 1.5 లక్ష. బ్యాంక్ ఉద్యోగం పిల్లకే 50,000 70,000. సేవకుడు కనపడు. ఈరోజు భయంకరమైన విషయం ఏంటంటే సంఘాలు విశ్వాసులు బలహీనమవడానికి కారణం ఏంటంటే అప్పగించుకోవట్ల, అహంకారం, అవిధేయత, నిర్లక్ష్యం అనేటువంటి తత్వం వచ్చేసి. కానీ యేసు ప్రభు అట్లాంటి పని చేయలే. ఇంకోటి చెప్తానండి, దెయ్యం ఎలాగా దేవుణ్ణి చీటింగ్ చేసిందో యేసు ప్రభు వారు కూడా దేవుణ్ణి చీటింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఉందా లేదా? ఉందే. అందుకని దెయ్యం అంది, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్లుగా అంటే రొట్లుగా చేసుకున్నట్టయితే సాతానుడు ఒక రాజ్యం, యేసయ్య ఒక రాజ్యం, ఇంకో రాజ్యం పెట్టారు. కుంపటి పార్టీ. ఇప్పుడు మన వాళ్ళు సంఘాలు వెళ్ళిపోయి అక్కడ కొంప పెడుతుంటారు కదా, అటు చిచ్చు పెట్టాడు యేసయ్య లొంగల. తండ్రి నా ఆత్మను నీకు. ఈ రోజున ప్రభునందు ప్రియులారా, పిల్లలు పెళ్లిళ్ళు అయితే కనపడరు, కొడుకులు పెళ్లిళ్ళు అయితే కనపడరు, ఉద్యోగాలు వస్తే కనపడరు, అప్పగించుకోరు. ఇంకో ఘోరమైన ఏంటో తెలుసా? సహవాసంలోంచి తొలగిపోతారు సంఘాలు వచ్చిన తర్వాత. అప్పుడొకడు పాట రాదు, డ్రమ్ము రాదు, తెల్లగుడ్డలు లేవు, అన్ని నేర్పిస్తే అప్పగించుకోడా? ఏందండి చెప్పండి. యేసు ప్రభువుని పోలి నడవని సేవ. ఈ రోజుకి నాకు ఆత్మీయత ఉంటున్నాను. ఇవ్వండి, ఇప్పుడే అబద్ధం ఎందుకు కాడాలి? ఇప్పుడే దేవదాస సెంటర్లోకి వెళ్ళి మేము కుక్కలు తిరిగామండి. సేవ ఊరిని రాలేదు. ఫోటో రోడ్డు మీద నిలబడి 3 ఆత్మీయ తండ్రులు ఉన్నా, ఎవరికి నేను పోటీ. ఈ రోజుకి ఎప్పుడు పిలిచినా వస్తా, ఎనీ టైం. ఒక సంఘం దొరకగానే, ఒక సేవ దొరకగానే, ఒక పాట, ఒక వాయిద్యం. అరే యేసు ప్రభు వాడు అటువంటి వాడు కాదండి. తండ్రి నా ఆత్మను నీకు చెప్పాలి. అందరు కుడి చేపకి చెప్పాలి, తండ్రి నా ఆత్మను అప్పగించు. కనుక చాలా మంది పిల్లలు అయితే కనపడరు, ఉద్యోగాలు ఇస్తే కనపడరు, సేవకులు అయితే కనపడరు. అటువంటి జీవితం మనకు అక్కర్లేదు. ఆమెనండి. కనుక ఈరోజు రాత్రి నీ కొరకు నా కొరకు కల్వరి చెరువులో యేసయ్య రక్తం కార్చాడు. ఈయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తలకు ముళ్ళ కిరీటం ఎందుకని? తలలో ఉన్న చెడుతనం పెరగడానికి. కాళ్లకు మేకులు ఎందుకని? ఈ కాళ్ళు పరిగెడుతున్నాయే ఆ చెడు నడకలు లాగేయడానికి. చేతులకు మేకులు ఎందుకని? ఈ చేతులు చేస్తున్న పనులు. పక్కలో పోటీ ఎందుకని? పుడతా ఉంటుంది పాపం, పక్కలో నుంచే పుడతా ఉంటుంది. అందుకనే భక్తులు ఏం రాశారంటే, నీ నడుమును గట్టిగా కట్టుకో, ఫైర్ వేస్ట్. అందుకని పాస్టర్ గారికి బెల్ట్ ఉంటుంది, వేస్ట్ ఉంటుంది. పాపం చేయకుండా ఉండడానికి నడుముకు దట్టి ఉంటుంది, బుర్రకు దట్టి ఉంటుంది. బుర్రలోంచి పాపం రాకుండా, నడుముకు పాపం రాకుండా గట్టిగా బిగించుకోవాలి. గట్టిగా బిగించుకోకపోతే రేపు ప్రభు రాకడలు ఎత్తబడం. కనుక ఈరోజు రాత్రి ఒకటే చెప్తా, పాపం చేయడానికి నాకు శక్తి ఉంది. శక్తి ఉన్నప్పుడు మానుకున్నా. పాపం చేసే కోరిక నాకుంది, అప్పుడే మానుకున్నా. శక్తి ఉన్నప్పుడు, కోరుకున్నప్పుడు, వయసు ఉన్నప్పుడు నువ్వు చంపుకుంటే నువ్వు దేవుని దృష్టి గొప్పవాడివి. ముసలోడైపోయిన తర్వాత మానుకోవడం కాదురా బాబు. పాపం చేసే సత్తవా ఉన్నప్పుడు పాపం మానవ. చప్పట్లు కొట్టిన పాపము కోరికలు రేగుతున్నప్పుడు
పాపం మారాలా, అది రక్షణ. ప్రభు నా మాటకు సాక్షి. నాకు పాపము కోరిక ఉన్నప్పుడు, పాపం చేసే శక్తి బాగా ఉన్నప్పుడు నేను పాపం ఒక భార్యతోనే కాపురం చేశాను. నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావా? నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావా? యేసు క్రీస్తు ప్రభు నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూస్తున్నాడు. ఈజ్ లుకింగ్ ఎట్ us, హౌ హోలీ వి ఆర్. ఎంత పరిశుద్ధంగా ఉన్నామో, ఎంత నీతిగా ఉన్నామో ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. సిలువలో వేలాడి నీ కొరకే ఆ పాట ఇవ్వండి కొంచెం. ఏ సన్నగారి పాట.